నిరంతర స్తోత్రార్హుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనములు. మూడవదిగా పరిశుద్ధ బైబిల్ యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నట్లో బైబిల్ నందు ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగిన గ్రంథం ఈరోజు మన భాషలో మన చేతిలో ఉండడానికి దాని వెనుక ఉన్నటువంటి ప్రయాస, దాని వెనుక ఉన్న చరిత్ర, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాం. వాస్తవంగా బైబిల్ గ్రంథము హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషలు అనే మూల భాషల్లో రాయబడిందని, ఆ భాషల్లో రాయబడినటువంటి ఈ దైవ గ్రంథమైన బైబిలు కాలగమనంలో క్రీస్తు శకంలో అలెగ్జాండ్రియా అనేటటువంటి మహాపట్టణంలో మొట్టమొదటిగా గ్రీకు భాషలోనికి బైబిల్ అంతా కూడా తర్జుమా చేయబడింది. ఆ తర్జుమాలో 70 మంది బైబిల్ పండితులు, తర్జుమాదారులు బైబిలును హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషల్లో నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. ఆ తర్జుమా చేసిన 70 మంది పండితులను సెప్టువజెంట్ అని పిలిచేవారు. అంటే వారు తర్జుమా చేసిన ఆ బైబిల్, గ్రీకు బైబిల్ను బట్టి అది సెప్టువజెంట్ బైబిల్గా కూడా పిలువబడింది. అయితే కాలక్రమంలో క్రీస్తు శకము కాలం గడిచే కొలది మొదటి 2-3 శతాబ్దాలు దాటిన తరువాత ఈ గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ బైబిల్ని క్రీస్తు శకం 400 కాలంలో జెరోమ్ అనేటటువంటి భక్తుడు ఎంతో శ్రమ కూర్చి లాటిన్ భాషలోకి తర్జుమా చేసి ఉన్నారు. ఆ తరువాత ఆ తర్జుమా చేసిన లాటిన్ బైబిల్ని వల్గేట్ అని పిలిచారు. అంత మాత్రమే కాదు, ఆ తరువాత క్రీస్తు శకం 1383లో జాన్ విక్లిప్ అనే అతడు ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ అనువాదం చేశాడు. ఇదంతా బైబిల్ అనువాద చరిత్రలో ఉన్నటువంటి సంగతి. ఆ తరువాత ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన జాన్ గూటెన్బర్గ్ 1456లో మొదటిగా లాటిన్ బైబిల్ ముద్రించాడు. అంతవరకు ముద్రలేదు, రాయడమే. కానీ మొట్టమొదటిగా ముద్రించిన పుస్తకం ఏది అనంటే బైబిల్. ఆ తరువాత ఇంగ్లీష్ భాషలో మళ్ళా స్టాండర్డ్గా కింగ్ జేమ్స్ వెర్షన్ అని 1600 కాలంలో కూడా ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది ఒక ప్రామాణిక ఇంగ్లీష్ బైబిల్ గ్రంథంగా ఉంది. అది ఇప్పటికీ కూడా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్గా మారి అనేక ఇతర భాషల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథానికి అనుబంధంగా ఉంది. ఇక్కడ కేవలం భాషా తర్జుమా మాత్రమే. ఒకవేళ మనకు మన భాషలో ఏదైనా ఒక మాట అర్థం కానట్లయితే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి నేర్చుకుంటాం. అక్కడ అర్థం కానట్లయితే గ్రీకు భాషలోకి వెళ్ళి నేర్చుకుంటాం. అంతే తప్ప భావం మారిపోవడం లేదు. భాషలో ఉన్నటువంటి పదాల మార్పు తప్ప, ఆ శైలి మార్పు తప్ప భావం మారడం. ఈ విధంగా హెబ్రీ, గ్రీకు, అరామిక్ భాషల్లో మూల భాషలో ఉన్నటువంటి బైబిల్ ఇంగ్లీష్లోకి, లాటిన్లోకి, ఇతరత్ర భాషలోనికి, అదేవిధంగా మన తెలుగులోకి క్రీస్తు శకము 1793 కాలంలో మిషనరీగా మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ, మీరు ఎన్నోసార్లు వినుంటారు. ఆ విలియం కేరీ అనేటటువంటి మిషనరీ భక్తుడు మొట్టమొదటిగా ఆయా భాషలు నేర్చుకుని, అందులో తెలుగు భాష కూడా నేర్చుకుని అనేక ఎన్నో శ్రమలు వచ్చాయి. మన వాళ్ళు ఎదిరించారు. అయినా కూడా 1818లో క్రొత్త నిబంధన, 1857లో పాత నిబంధనను మనకు తెలుగులోకి అనువదించారు. ఈ విధంగా ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ ఆనాడు విలియం కేరీ అనే భక్తుని ద్వారా తర్జుమా చేయబడి మనకి ఇవ్వబడింది.
మూల భాషలో ఉన్నటువంటి బైబిల్ ఈ విధంగా భాషా తర్జుమాలు మారి మారి ఈరోజు ఇంగ్లీష్ భాషలో, లాటిన్ భాషలో, కెనడియన్ భాషల్లో, అలాగే ఈ తూర్పు ప్రాంతాల భాషలైనటువంటి మన తెలుగులో, హిందీలో, అనేక తమిళ్లో, ఇతరత్ర భాషల్లోనికి మార్పు చేయబడింది, తర్జుమా చేయబడింది. అందువల్ల ఈరోజు దైవ గ్రంథముగా పిలువబడడానికి కూడా మరొక కారణం, ఇన్ని భాషల్లోకి తర్జుమా చేయబడిన మరొక గ్రంథం ఏదీ లేదు ప్రపంచంలో. ఇలాంటి గ్రంథమును గూర్చి ప్రపంచంలోనే ప్రఖ్యాతి వ్యక్తులుగా పిలువబడినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు, అలాగనే ప్రెసిడెంట్స్, వాళ్ళు మాట్లాడినటువంటి ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఐజాక్ న్యూటన్ అనేటటువంటి శాస్త్రవేత్త, అందరికీ పుస్తకాల్లో చదువుకున్నటువంటి శాస్త్రవేత్త, న్యూటన్ లాస్. అలాంటి ఐజాక్ న్యూటన్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పిన మాట ఏమిటో తెలుసా? దైవ గ్రంథం అనే బైబిల్ని గూర్చి, లోకములో నుండిన గొప్ప గొప్ప గ్రంథములన్నిటికీ జీవం పోసి ఏకముగా కూర్చిన అవన్నీ బైబిలుకు సాష్టాంగపడుట తథ్యమట. అది మిగిలిన గ్రంథాలన్నీ కలిపి దైవ గ్రంథమైన బైబిల్ దగ్గరికి పట్టుకొచ్చినా అవి ఏమాత్రము సరిపోవు, బైబిల్ ముందు సాష్టాంగపడాలని సాక్షాత్తు న్యూటన్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్, దేవుడు అనుగ్రహించిన బైబిల్ లేకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించడం అసాధ్యము. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి పరిపాలనా సిద్ధాంతం, పరిపాలనా విధానం, చట్టం, ఇవన్నీ దేశాది నేతలు నేర్చుకుని రాజ్యాంగాలుగా రాసి ఈరోజు వరకు ప్రజలను పరిపాలిస్తున్నారు. దానికి కారణం మూలము బైబిల్ అని చెప్పబడింది. కాబట్టి బైబిల్ అనేటటువంటిది దైవ ప్రేరిత గ్రంథం. ఇది ఘనచరిత్ర కలిగినటువంటి గ్రంథం. సర్వమానవాళి క్షేమం కొరకు పరలోక నివాసి అయినటువంటి దేవుని ద్వారా మానవ జాతికి ఇవ్వబడినటువంటి గ్రంథమని, మూల భాషలో ఉన్నటువంటి గ్రంథం ఈ విధంగా మనకు అనుగ్రహింపబడిందని వాస్తవాన్ని ఈరోజు మనం గుర్తించాలి. అందువలన ఈ గ్రంథంలో సృష్టి నిర్మాణ చరిత్ర ఉంది, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన చరిత్ర ఉంది, న్యాయశాస్త్ర చట్టాలున్నాయి, పరిపాలనా చట్టాలున్నాయి, ఈ సంగతులన్నీ ఉన్నాయి. లేనటువంటి సంగతి ఏది కూడా బైబిల్లో లేదు. అలాంటి గొప్ప జ్ఞాన గ్రంథంగా బైబిల్ ఈరోజు అభివర్ణించబడుతుంది. ఇలాంటి బైబిల్ ఇంకా అనేకమైన సంగతులను కలిగి ఉన్నది. అవన్నీ కూడా మనం ఒక్కొక్క భాగంలో నేర్చుకొని పోతున్నాం. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న ఈ మాటలను గ్రహించిన మిమ్మును, మీ కుటుంబాన్ని మహాదేవుడు ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు.